అసలే ఎండాకాలం సెలవులున్నాయి ఎక్కడోళ్ళు అక్కడ అంత హైదరాబాద్కి వచ్చి అన్నీ చూసిపోదాం అనుకుంటారు. చార్మినారు, సాలార్జంగ్ మ్యూజియము, గోల్కొండ, బిర్లా మందిరు, ట్యాంక్ బండ్లకు పోతారు. గట్నే జూ పార్క్ కూడా పోయి ఆడ జీవాలను చూసి ఫోటోలు వీడియోలు తీసుకొని ఇష్టంగా ఇరానీ షాయల బన్ను మస్కాలు అద్దుకొని తిని కమ్మగా హైదరాబాద్ బిర్యానీ తిని నిమ్మలంగా ఇంటితో పడతారు. ఇప్పుడు పట్నంలో ఏ టూరిస్టు జాగాలకు పోయి చూసినా ఫుల్ జనం ఉంటున్నారు. అగజుడూరి జనం ఎట్లా వచ్చిరో. అబ్బర బిడ్డ జాతర ఉన్నది కదా, హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో కనిపించిన సీన్ ఇది. ఆదివారం నాడు ఎక్కడెక్కడికెళ్ళో పిల్ల జల్లను సంకలేసుకొని జూ పార్కులకు పోటెత్తిరు జనాలు. ఇట్లా ఆదివారం ఒక్కనాడే ఏం తక్కువ 25,000 మంది వచ్చిరని జూ పార్కులే లెక్కలు చెప్పబట్టిరు. ఇక జూ పార్కులు ఉన్న పులులు, సింహాలు, మొసలు, చిరుత పులులు అటువంటి జీవాలను చూసి తెగ మురుసుకుంటా ఫోటోలు తీసుకొని ఖుషి అయిపోయారు. మంది బాగా వచ్చే వరకు కాలు పెట్ట సందు లేకుండా అయింది జనాలకు. ఏ జీవిని చూద్దామని పోయినా ఆడ జనమే ఉండే వరకు కొందరు వెనకాలుండే ఇక జీవాలను చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక వారం రోజులైతే బళ్ళు చాలా అవుతాయి కాబట్టి ఇప్పుడే అన్ని చూస్తామని పబ్లిక్ వస్తుండే వరకు జూ పార్కులు ఇట్లా రష్ పెరిగిందని అంటున్నారు జూ పార్క్ ఆఫీసర్లు. మీరిగిన పోదామనే ప్లాన్ చేసుకుంటే ఇట్లా శని ఆదివారాలు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం లోపల ఎప్పుడు అయినా జర మంది పలసగుంటారు. ఇష్టం ఉన్నంతసేపు బుద్ధి తీర జీవాలను చూసి రావచ్చు. ఏమంటున్నాం?